హలో వ్యూవర్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు గూగుల్ పిన్ని ఎలా వెరిఫై చేసుకోవాలో చెప్తాను. గూగుల్ పిన్ అంటే యూట్యూబర్స్ కానీ లేదా ఏదైనా వెబ్సైట్ రన్ చేసేవాళ్ళు కానీ ఇన్కమ్ కోసం అయితే మానిటైజేషన్కి అయితే అప్లై చేస్తారు కదా. మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్లో మనకి డాలర్స్ రూపంలో అయితే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మన అకౌంట్లో యాడ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి $10 అవుతుందో మనకి మన అడ్రస్ అయితే వెరిఫై చేసుకోవడం కోసం గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకు ఒక పోస్ట్ వస్తుందన్నమాట మన ఓన్ అడ్రస్కి. ఇదే ఆ పోస్ట్. ఆ పోస్ట్లో ఒక పిన్ అయితే ఉంటుందన్నమాట, 6 digits పిన్. అది మనం గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లోకి వెళ్ళి వెరిఫై చేసుకుంటే మనకి నెక్స్ట్ పేమెంట్స్ ప్రాసెస్లో మనకి ఏ ప్రాబ్లం రాదనమాట. అది వెరిఫై చేసుకోకపోతే మనకి పేమెంట్స్ అనేవి రావన్నమాట. ఇప్పుడు అది ఎలా వెరిఫై చేసుకోవాలని నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మనకి పోస్ట్ రావాలన్నమాట. వచ్చిన తర్వాత ఎప్పుడు వస్తుందంటే అది $10 అయిన తర్వాత ఆటోమేటిక్గా గూగుల్ అనేది మన అకౌంట్ మన అడ్రస్కి పంపిస్తుంది అనమాట. మనం ఆల్రెడీ యాడ్సెన్స్లో ఇస్తాం కదా మన అడ్రస్. ఫస్ట్ వెరిఫై చేసుకోవడం కోసం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ గూగుల్ యాడ్సెన్స్ అని అయితే సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత టాప్లో మనకు ఒక వెబ్సైట్ వచ్చింది కదా గూగుల్ యాడ్సెన్స్ది. అదైతే ఓపెన్ చేయాలన్నమాట. ఎర్న్ మనీ ఫ్రమ్ వెబ్సైట్ మానిటైజేషన్ అని ఉంది కదా. అది ఓపెన్ చేసిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి టాప్లో, సైన్ ఇన్, గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనమైతే సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సేమ్ గూగుల్ అకౌంట్తో ఎలా లాగిన్ అవుతామో అదే ప్రాసెస్. సైన్ ఇన్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఏ ఈమెయిల్తో లాగిన్ అవ్వాలంటే మనం ఏ వెబ్సైట్ కానీ లేదంటే ఏదైనా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాం కదా, దానికి లింక్ అయిన దాని ఓన్ ఈమెయిల్ ఉంటుంది కదా, అదే ఈమెయిల్తో లాగిన్ అవ్వాలన్నమాట. నేను వేరే ఈమెయిల్ ఇస్తానంటే వర్క్ అవ్వదు అది. ఆ ఈమెయిల్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే క్లిక్ చేద్దాం. ఇప్పుడు పాస్వర్డ్ సేమ్ అదే ప్రాసెస్ నేను చెప్పాను కదా. పాస్వర్డ్ అయితే ఇచ్చేయాలి. ఇప్పుడు పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు నేను నెక్స్ట్ బటన్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అయితే ఓపెన్ అయిందనమాట. సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ ఆల్రెడీ తెలుసు కదా, చాలా సెక్యూర్ అనమాట. మీరు మీ గూగుల్ అకౌంట్కి కూడా యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలి అని నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. దానికి సంబంధించిన పైన కార్డ్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ నుంచి యాడ్సెన్స్ అకౌంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట ఇది. యాడ్సెన్స్ పేజ్ అనమాట ఇది, మన అకౌంట్ డాష్ బోర్డ్ ఇది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, హోమ్, యాడ్స్, సైట్స్, బ్లాకింగ్, కంట్రోల్స్, రిపోర్ట్స్ అని. లెఫ్ట్ సైడ్ టాప్లో ఉన్న ఆప్షన్ అయితే క్లిక్ చేయండి, హోమ్. బై డిఫాల్ట్ అదే ఉంటుంది, కాకపోయినా మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ మనకు నోటీస్ అయితే వచ్చింది చూసారు, ఇక్కడ యువర్ పేమెంట్స్ ఆర్ కరెంట్లీ ఆన్ హోల్డ్ బికాస్ యూ హ్యావ్ నాట్ వెరిఫైడ్ యువర్ అడ్రస్ అని. అడ్రస్కి మనకి పోస్ట్ అయితే వచ్చింది, ఇంకా వెరిఫై చేయలేదు కాబట్టి నోటీస్ అయితే చూపిస్తుంది. వెరిఫై చేసుకోవాలంటే ఆప్షన్ లాస్ట్లో ఉంటుంది, పేజ్ని అయితే కింద స్క్రోల్ చేయాలి. ఇప్పుడు పేజ్ అయితే కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, టు డూ అని, వెరిఫై యువర్ బిల్లింగ్ అడ్రస్. కింద వెరిఫై అండ్ డిస్మిస్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే వీ మెయిల్ ఎవర్ ఏ పిన్ ఆన్ June 1, 2021. ఇట్ షుడ్ టేక్ 2 to 4 weeks టు అరైవ్. వెరిఫై యువర్ అడ్రస్ బై ఎంటరింగ్ ద పిన్ వీ సెంట్ యూ. వాళ్ళు పోస్ట్ పంపించిన తర్వాత 2 to 4 weeksలో మనకైతే రావచ్చు అనమాట అది. ఏ డేట్ని పంపించారో కూడా అక్కడ ఉంటుంది. ఆ పోస్ట్ వచ్చిన తర్వాత కింద 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, వెరిఫై, డిస్మిస్ అని. వెరిఫై ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి ఆ పిన్ ఎంటర్ చేయడానికి. అది క్లిక్ చేసిన తర్వాత యూ హ్యావ్ 3 attempts రిమైనింగ్. అంటే మనం పిన్ వచ్చిన తర్వాత ఎంటర్ చేసే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ. టోటల్ 3 times అయితే మీకు ఛాన్స్ ఇస్తుంది అనమాట. ఈ 3 times కూడా మీరు మిస్టేక్ ఎంటర్ చేస్తే ఆ పిన్ అనేది ఇంకా వర్క్ చేయదన్నమాట. యూ విల్ ఫైండ్ ద 6 digit పిన్ ఇన్ ద లెటర్ వీ సెంట్. ఇదే ఆ పిన్ అనమాట, నేను హైడ్ చేశాను. ఆ పిన్ అయితే ఇప్పుడు ఎంటర్ చేద్దాం. ఇక్కడ టోటల్ 6 digits ఉంటుంది, చాలా కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి, ఎందుకంటే మనకి ఓన్లీ 3 attempts మాత్రమే ఉన్నాయి. అటెంప్ట్ చేసిన తర్వాత కింద మనకి సబ్మిట్ ఆప్షన్ హైలైట్ అయింది కదా. హైలైట్ అయిన తర్వాత అది క్లిక్ చేయాలన్నమాట. ఎవర్ బిల్లింగ్ అడ్రస్ హ్యాస్ బీన్ వెరిఫైడ్. మనకి బిల్లింగ్ అడ్రస్ అయితే వెరిఫై అయిపోయింది, అంటే మన అడ్రస్ వెరిఫై అయిపోయింది. ఒకసారి టాప్కి వెళ్ళి ఆ నోటీస్ ఉందో చూద్దాం. సేమ్ అలాగే ఉంది, ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకైతే ఆ నోటీస్ లేదు, ఇంకా మనం వెరిఫై చేసుకున్నట్లే. మీకు వీడియో అర్థం అవ్వకపోతే కింద కామెంట్ సెక్షన్ అడగండి, మళ్ళీ ఇన్స్టెంట్గా రిప్లై ఇస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.